100 రోజుల్లో ప్రజలకు చేరువైన కూటమి ప్రభుత్వం. పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. టుడే టీవీ న్యూస్, పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పాలనలో అనేక విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావడం జరిగిందని, ప్రజలకు అమలు చేసిన పథకాల వలన ప్రజలకు మరింత ప్రభుత్వానికి చేరువయ్యారని పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ భాష్యం ప్రవీణ్ అన్నారు. శుక్రవారం కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని అమరావతి మండలం కాశీపాడు గ్రామంలో స్థానిక అధికారులు, అనధికారులు, పార్టీ కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏదైతే అవ్వాతాతలకు, వితంతువులకు, దివ్యాంగులకు హామీ ఇచ్చి ఉన్నామో ఆ హామీ ప్రకారం పెంచిన పెన్షన్లను 1వ తేదీనే పంపిణీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా అన్న క్యాంటీన్లో ఏర్పాటు చేయడం, వాటిని ప్రారంభించడం, ఉచిత ఇసుక పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం, ఉద్యోగస్తులకు 1వ తేదీనే జీతాలు పంపిణీ చేయడం, ఇలా ప్రభుత్వం చెప్పినవన్నీ కూడా 100 రోజుల్లో పూర్తి చేసినందుకు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరకు 100 రోజుల్లో తాము చేసిన ప్రగతి గురించి గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి వివరించడం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా 100 రోజుల తమ సాధించిన ప్రగతి గురించి కరపత్రాల రూపంలో, వాల్ పోస్టర్ రూపంలో, ప్రతి గ్రామ కూడలిలో స్టిక్కర్ల రూపంలో ప్రతి ఇంటికి సమాచారాన్ని చేరవేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రజలు తమ కూటమి ప్రభుత్వం ప్రగతిని పరిశీలించి స్వాగతించాలని, అదేవిధంగా ఏమైనా లోటుపాట్లు ఉంటే నేను ఏర్పాటు చేసిన సిబ్బందితో మరియు తన దృష్టికైనా తీసుకురావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ఆయా శాఖల సిబ్బంది, తెలుగుదేశం ఉంటారు, 10 to 20% ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ 50% జెంట్స్ ఉంటే 50% లేడీస్ ఉన్నారు. ఇది మంచి శుభప్రదానం. మీకు ఆ ఉత్సాహం ఉంటేనే బాగుంటుంది. మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కలగలలాడుతూ ఉంటుంది. ఇకపోతే మన ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో మనం సాధించిన విజయాలు, అన్నా క్యాంటీన్లు నెలకొల్పుకోవడం, అట్లానే 16,000 మందికి పైగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మనం ఈ రోజు నుంచి ఒక వారం పాటు గ్రామ సభలు నిర్వహిస్తున్నామని మా చంద్రబాబు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలుపుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ 100 రోజుల ప్రోగ్రామ్ని ముందుగా కాశీపాడు గ్రామం ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో నన్ను మంచి మెజార్టీతో గెలిపించారు. మీ అందరికీ సరస్వతి ప్రాధాన్యత. ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం సాధించిన విజయాలు, పెన్షన్లు పెంచడం కానీ, మెగాడివల్సీలో 16,000 మందికి దాదాపుగా ఉద్యోగాలు ఇవ్వడం కానీ, అట్లానే అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం కానీ, అట్లా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ, అట్లానే మనం చూసిన గత 50 క్రితం వచ్చి విజయవాడ కానీ,